హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇంకా అనామిక ముగ్గురు అయితే అనుకోకుండా అప్పు మీట్ అవుతుంది. అప్పుని చూసి బ్రో చాలా రోజులైంది బ్రో అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే అనామిక మాత్రం మనసులో కుళ్ళుకుంటూ ఇక అప్పు మీద కావాలని చూసావా అప్పు, ఒకప్పుడు నీ వెనకాల ఉండే కళ్యాణ్ ఇప్పుడు నాతో కారులో ఉన్నాడు, అదే తలరాతంటే అని చెప్పి ఇక పడవలు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా మాట్లాడడం కళ్యాణ్కి అస్సలు నచ్చదు. ఇక వెంటనే బ్రో ఇప్పుడు ఏం చేస్తున్నావు బ్రో అని చెప్పి అంటూ ఉంటే ఏం చేసేది కవి గారు, ఖచ్చితంగా ఇక పూట గడవాలి కదా, అసలే పేద కుటుంబం, ఖచ్చితంగా ఇక అందరికీ వెళ్ళి పిజ్జాలు డెలివరీ చేసుకుని ఉండొచ్చు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అనామిక మాటలు వంకరగా ఉండటం గమనించిన కళ్యాణ్ అయితే ఇక వెంటనే సరే సరే అనామిక మనం వెళ్దాం, అప్పు నువ్వు ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి బ్రో అని చెప్పి అంటూ ఉంటే సరే కవి గారు మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక కావాలని ఇక అప్పు దగ్గర ఆగిపోయి చూసావా అప్పు, నువ్వు నా లైఫ్లోకి వద్దాం అనుకున్నావు, నన్ను కవి గారిని విడదీయాలని లాస్ట్ వరకు నువ్వు నీ ప్రేమని రివీల్ చేసావు, ఇప్పుడు ఏం జరుగుతుంది చూసావు కదా అనగానే ఇక సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అందని స్థానికి అందని ద్రాక్షని అందుకోవడానికి ట్రై చేయొద్దు, నువ్వు చాలా లో క్లాసు, మేమంటే రిచ్ కాబట్టి నేను కళ్యాణ్ చేసుకోగలిగాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పు వెంటనే కూడా తలుచుకుంటే ఇప్పుడైనా కూడా కళ్యాణ్ని నా వాడిని ఎందుకంటే నాది నిజమైన ప్రేమ, అందువల్ల ఎప్పటికైనా నేను అనుకుంటే జరుగు తీరుతుంది, కానీ నేను అలా అనుకోను, కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, చక్కగా ప్రేమగా చూసుకో, అంతేగాని ఎదురు వాళ్ళ జీవితం గురించి వేరే రకంగా మాట్లాడద్దు అనామిక అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అప్పు. ఇక వెంటనే అనామిక ఏంటి దీని పొగరు, వీళ్ళ అక్క చెల్లెలందరికీ కూడా రూపాయి లేదు కానీ పొగరు మాత్రం బాగానే ఉంది అని చెప్పి అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే సరే కానీ నువ్వు నన్ను దారి తప్పుకుంటే నాకు బోల్డ్ అన్ని పనులున్నాయి అని చెప్పి అప్పు అయితే చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అనామిక అయితే ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి పదండి కవి గారు అని చెప్పి అంటే ఏం మాట్లాడావు నువ్వు, ఏదో సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది బ్రోని చూస్తే అనగానే ఏముంటుంది ఎప్పుడు ఏదో ఒక నస కదా, మాట్లాడుతుంటే ఆ మాటలకి వేరే అపార్థాలు తీసుకుంటూ ఉంటుంది, ఇంటికి నువ్వు రమ్మని చెప్పావు కదా, నేను కూడా తప్పకుండా ఇంటికి రా అప్పు అని చెప్పి పిలిస్తే నాకేం అవసరం, నాకు అవసరమే లేదు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది అనగానే కళ్యాణ్ అయితే అనుకుడు మనసులో బ్రో అలాగా ఏమి సమాధానం చెప్పదు, ఖచ్చితంగా బ్రో అలాంటిది కాదు, ఏదో అనామిక అనుంటుంది, అందుకే దానికి సమాధానంగా బ్రో వార్నింగ్ ఇచ్చి వెళ్ళుంటుంది అని చెప్పి మనసుని సరే మా ఫ్రెండ్ని కలవాలి అనామిక అని చెప్పి అనగానే ఇక వెంటనే అనామిక వద్దు కవి గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, చాలా రోజులకి షాపింగ్ తీసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మా మమ్మీని కావాలనిపిస్తుంది, మా ఇంట్లో ఒకసారి దించేసి నువ్వుని కలవాలో వాళ్ళని కలుసుకో వెళ్ళి అని చెప్పి అనడంతో ఇక వెంటనే సరే అయితే పద అని చెప్పి ఇక వాళ్ళ పుట్టింట్లో అనామికని దించి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక అనామిక వాళ్ళ పుట్టింటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా బేబీ బేబీ అని చెప్పి ఇక చాలా ప్రేమ కురిపించేసి ఏంటి బేబీ చాలా రోజులకి వచ్చావు, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు మమ్మీ నాకు రావాలనే ఉంటుంది, కానీ ఇంట్లో చెప్పకుండా ఇక కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అవన్నీ నెరవేర్చకుండా ఉంటే నాకు వెనకాల ఇక ఒకటే గొడవ చేస్తూ ఉంటారు, ఇటు వంటగదిలో పని చేయమంటున్నారు, అటు ఏదో ఒక విషయం నాకు వెనకపడుతూనే ఉంటున్నారు అని చెప్పి విసుగ్గా చెప్తూ ఉంటుంది. సరేగానే మమ్మీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసే, ఇదిగో ఎన్ని షాపింగ్ చేశాను తెలుసా అని చెప్పి షాపింగ్ చేసినవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక చూపించి వెంటనే వాళ్ళ అమ్మ అయితే ఏంటి బేబీ ఏంటి ఇంత కాస్ట్లీవన్నీ కూడా ఎక్కడ ఇంత డబ్బు అనగానే ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు, కళ్యాణ్ నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను, డబ్బు ఎక్కడదంటావేంటి అనగానే అంటే ఇవంతా చాలా కాస్ట్లీ కదా, ఇన్ని కొన్నావు కదా అందుకే అడుగుతున్నాను అని చెప్పి అనగానే ఇక ముందు కొంటూనే ఉంటాను అని చెప్పి కార్డుని
చూపిస్తుంది. ఏంటి ఈ కార్డ్స్ ఎవరివమ్మా అని చెప్పి అడుగుతాడు వాళ్ళ డాడీ. ఇవి కవి గారివి డాడీ, మీ అల్లుడు గారివి. ఇక నుంచి నా చేతిలోనే ఉంటాయి ఇవి. ఒకప్పుడు ఆయన ఇక సరిగా ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతూ ఉంటున్నారని ఆ కార్డ్స్ని ఇక వాళ్ళు ఇంట్లో పెట్టాడు. ఇక నుంచి ఇక బాధ్యతగా నా చేతిలో పెట్టారు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. చూపించగానే వాళ్ళ నాన్న కళ్ళు పెద్దవి చేసుకొని, బేబీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అందుకే ఆ దుగ్గిరాల ఇంటికి కోళ్ళవయ్యావు. మన అప్పు కూడా 2 కోట్లు ఒక్కసారిగా తీరిపోయినాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కూడా అనామిక అయితే, మమ్మీ కానీ ఇంట్లో ఒక ఇబ్బంది ఉంది మమ్మీ, ఆ ఇబ్బందిని మాత్రం ఏ రకంగా కూడా చేయలేకపోతున్నాను. ఆ కావ్య ఉంది, ఆ కావ్య ఇంకా ఇంటి తాళాలని అప్పచెప్పారు. ఆ తాళాలు ఒక పక్క ఆఫీసు, 2 బాధ్యతల్ని తీసుకొని ఇక హ్యాపీగా ఉంటుంది. దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి మమ్మీ, అప్పుడే నాకు సుఖం. లేదంటే అది ఉన్నంతకాలం ఇంట్లో నాకు ఎలాంటి ఇక పెత్తనాలు ఉండవు, నాకు ఎలాంటి అధికారం ఉండదు. ఈ కోడలు ఇక ఉండగా 2వ కోడలు బాధ్యత తీసుకోకూడదంట అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. అదేంటి బేబీ, ఏ 2వ కోడలు అయితే తక్కువ ఏంటి అనగానే, ఏమో వాళ్ళ ఇంటి వారసత్వం ప్రకారం ఇంటికి మొదటి కోడలకే ఇంటి బాధ్యత అప్పచెప్తారంట మమ్మీ అని అంటుంది. అవునా, ఇప్పుడు ఏం చెయ్యాలైతే అని చెప్పి ఆలోచించేస్తూ, ప్రస్తుతానికైతే అల్లుడు గారి కార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఎంతవరకు అయితే కొంతవరకు మనకి ఎంతో కొంత ఆసరగా ఉంటుందిలే బేబీ, నువ్వేమీ బాధపడమాకు, మెల్లగా ఏదో ఒక రోజు నీ చేతికి తాళాలు వచ్చేలాగా ప్లాన్ చెయ్యి అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక మరొక వైపు ఇక ఆఫీస్లో రాజ్ అయితే ఇక కావ్య వెళ్ళి 3 గంటలు పైగా అవుతుంది, ఇంతవరకు రాలేదు అని చెప్పి బాగా ఒక రకంగా ఇక టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ తిరుగుతూ, రాని ఇక కళావతి సంగతి తేల్చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కారు వచ్చి వాళ్ళ బావతో ఇక కావ్య కారు దిగుతుంది. కారు దిగిన కావ్యని ఇక దొంగచాటుగా అబ్జర్వ్ చేస్తూ రాజ్ అయితే ఇక దొంగచాటుగా వాళ్ళ బావ వంక చూస్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న శ్వేత అయితే మనసులో, రాజ్ ఏంటి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తూ, అసలు కావ్య వాళ్ళ బావని ఏంటి ఈ రకంగా దొంగచటగా చూస్తున్నాడు, ఏమైంది రాజ్ నీకు? ఇక సరాసరి వస్తుంటే నువ్వెందుకు విండోలోంచి చూస్తావు, పద అనగానే పద వస్తాడు. ఇక వెంటనే కావ్య వాళ్ళ బావని చూసి శ్వేత అలాగే రాజులు ఇద్దరూ అవాక్కారు. చాలా హ్యాండ్సమ్గా, చాలా నీట్గా, ఒక రకంగా రిచ్గా కనిపిస్తూ ఉంటాడు కావ్య వాళ్ళ బావ. ఇక రావడంతో ఇక పరిచయాలు చేసుకుంటారు. ఇక మా బావ అని చెప్పి ఇక రాజ్కి అలాగే శ్వేతకి పరిచయం చేస్తుంది. ఇక అయితే ఇక వాళ్ళ బావని చూసి చాలా కోపంతో, ఏంటి ఇక ఈ కళావతి బావా అని చెప్పి ఎలా తెగ రాసుకొని పూసుకొని ఉంటుందో, వాడంతలు వాడు నడవలేడా, పక్క నుంచి ఈవిడ గారే నడిపించాలా ఏంటి అని చెప్పి కోపంతో పైకి కోపాన్ని కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ వచ్చి, వదిన ఏంటి వదిన, మీ ఎవరు ఈయన, నాకు పరిచయం చేయవా అనగానే, అయ్యో కవి గారు మిమ్మల్ని ఎలా పరిచయం చేయను బావా, ఈయన మా మరిది కళ్యాణ్, కానీ నేను ఈయనని ఏ రోజు కళ్యాణ్ అని పిలను, కవి గారని పిలుస్తాను అని చెప్పి పరిచయం చేయగానే, నమస్కారం అండి అని చెప్పి కళ్యాణ్ అయితే నమస్కారం పెడతారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే మనసులో, కావ్య వదిన వాళ్ళ బావ చాలా బాగున్నారు, ఇక ఈయన గురించి ఒక మంచి కవిత్వం పాడాలి అని చెప్పి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కవిత్వం గుర్తుకొస్తుంది అని చెప్పి అంటాడు. ఏంటి కవిత్వం చెప్పాలనుకుంటున్నారా కవి గారు, మా బావ మీద చాలా రోజులైంది మీ కవిత్వం విని, చెప్పండి అని చెప్పగానే ఇక వాళ్ళ బావ గురించి చాలా ఇదిగా కవిత్వం అయితే చెప్తాడు. ఇక అక్కడే ఉన్న రాజ్కైతే మండిపోతూ ఉంటుంది. ఈ కళ్యాణ్ ఏంటి ఇక తెగ పోడుతూ ఇక కవిత్వం చెప్పకపోతే తప్ప ఏంటి, ఈ టైంలో ఇరిటేట్ చేస్తున్నాడు అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న అందరూ కూడా క్లాప్స్ కొట్టి చాలా బాగా చెప్పారు అని చెప్పి మెచ్చుకుంటాడు కావ్య వాళ్ళ బావ. ఇక రాజ్ దగ్గరకు వచ్చి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి రాజ్ చూసి అంటాడు. ఎందుకని అని చెప్పి రాజ్ అనగానే, అసలు చిన్నప్పటి నుంచి కావ్యని నేను పెళ్లి చేసుకుందామని చాలా రోజులుగా కలలు కన్నాను, కానీ ఒక్కసారిగా హఠాత్తుగా అదృష్టాన్ని తన్నుకుపోయారు. ఇక మా కావ్య మెడలో ముసుగులో ఉన్నా సరే పెళ్లి చేసేసుకున్నారు, అందుకే మీరంటే నాకు చాలా కోపం అని చెప్పి జోక్గా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణ్ అలాగే రాజ్ అయితే ఇద్దరు కూడా అవాక్కైపోతారు. ఇక వెంటనే
వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి వదిన, ఏంటి మీ బావ నిన్ను చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అనగానే, అయ్యో కవిగారు అవన్నీ ఒకప్పుడు, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే చాలా సిగ్గేస్తుంది కవిగారు అని చెప్పి ఇక సిగ్గుపడుతూ చీర నలుపుకుంటూ కావ్య ఇక వాళ్ళ బావ విషయాలు చెప్తూ ఉంటుంది. అసలు చిన్నప్పుడు మా బావకి నేను మా బావ అని చెప్పి ఇంట్లో అందరూ కూడా మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి అనుకునే వాళ్ళంట. కానీ విధి శాస్తూ ఇగో ఈ రకంగా ఈయన భార్యను అయ్యాను అని చెప్పి ఒక రకంగా మొహం డల్గా పెట్టుకొని రాజు గురించి చెప్తూ ఉంటే ఇక శ్వేత మనసులో అయితే నవ్వలేక ఇక పైకి ఒక్కసారిగా అసలు కావ్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అందరూ లోకంలో ఇలా ఉంటే ఇదిగో ఇలా తింగరి పనులు చేసే భర్తలకి బాగా బుద్ధి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఏమైంది ఇప్పటికైనా కూడా బావా అని చెప్పి అంటూ ఇక రాజుని చూసి ఆపింది. ఇక కళ్యాణ్ అయితే సరే కవిగారు లోపలికి వెళ్ళి మా బావకి ఇక నా రూమ్ని చూపిస్తాను అని చెప్పి రా బావా అని చెప్పి తీసుకొని పట్టుకొని అబ్బా రా బావా నీ మొహమాటం చెయ్యివ్వు అని చెప్పి చెయ్యి పట్టు తీసుకొని వెళ్తూ ఉంటుంది. రాజు అయితే ఇక కావ్యని అలా చూసి చాలా కోపంతో దీని సంగతి నైట్కి ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను, ఏంటి తెగ తిప్పుకుంటూ రాసుకుంటూ బావా చెప్పి ఒకటే నస అని చెప్పి ఇక కోపంతో ఇక రగిలిపోతాడు. ఇక పక్కనే ఉన్న శ్వేతకి రాజుని చూసి రాజ్ చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా ఇలా ఉండని రాజ్ ఎందుకు కావ్య వాళ్ళ భావన చూసి అంత రకంగా అయిపోతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. పైకి అదే విషయం చెప్తుంది. రాజ్ నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇక పొద్దున్నుంచి ఏంటో చాలా ఒక రకంగా నువ్వు ఎప్పుడూ లేని కొత్త రాజ్ని నిన్ను చూశాను అని చెప్పి సరే రాజ్ నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అలాగే కావ్య వాళ్ళ బావ వీళ్ళ ముగ్గురు ఆఫీసుల్లో ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మధ్యలో రాజ్ అయితే కావ్యని చూస్తూ కావ్య చేసే పనులకి లోపల ఉడికిపోతూ ఏం చెయ్యాలో తెలియక రాజ్ అయితే ఇక ఏదో రకంగా టైం అయితే అక్కడ అయిపోతుంది. ఇక రాజ్ వాళ్ళ కావ్య బావ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సీ యూ టాటా బాయ్ అని చెప్పి చెప్పడానికి ఇక బయట గేటు దగ్గర వరకు వచ్చి సాగనంపుతుంది స్వయంగా వాళ్ళ బావని కావ్య. ఇక రాజు అయితే లోపల ఉడికిపోతూ ఏమీ అనలేక ఇక ఇంటికైతే వస్తుంది కదా అప్పుడు చెప్తాను ఇంకా కళావతి సంగతి అని చెప్పి అనుకుంటాడు. ఇక ఇంటికైతే రానే వస్తారు. అనామిక కూడా ఇక ఇంటికి అప్పుడే వస్తుంది. వచ్చేసి ఇక ఇంట్లో ఇక తన మానాన్న తను వర్క్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక కావ్య అలాగే రాజులు ఇక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన రాజుని చూసి ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని ఈ మధ్య రాజులో చాలా మార్పే వచ్చింది అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే రాజు అయితే ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అనగానే నేం మాట్లాడాలి, ఇక ఇంట్లో ఒక పెళ్ళం పెట్టుకొని బయటకు వెళ్ళి ఇక ఆఫీస్కి వెళ్తూ ఇక వేరొక అమ్మాయితో ఇక సంబంధం పెట్టుకున్నావు కదా ఆ విషయం గురించే అని చెప్పి టక్కమని అందరి ముందు ఇక శ్వేత గురించి మాట్లాడుతుంది. ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజు అయితే గట్టిగా అడుగుతాడు. ఆ మాటలకి వెంటనే ఇక అక్కడే ఉన్న అపర్ణ వచ్చి ఏంటి రుద్రాని రోజుకి నీకు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు, నా కొడుకుని ఏంటి వేరే రకంగా మాట్లాడుతున్నావు, నీ కొడుకుని నువ్వు అదుపులో పెట్టుకొని నీ కొడుకు గురించి చూసుకో, అందరి గురించి అవసరం లేదు, నా కొడుకు గురించి వేరే రకంగా అసలు ఎలా మాట్లాడగలుగుతావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకి రుద్రాని వదిన నువ్వు నీ పుత్రరత్నాన్ని వెనక నేసుకొస్తున్నావు కానీ నీ పుత్రరత్నం అంత మంచి వ్యక్తి అయితే కాదు. నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఎప్పుడు రుద్రాని ఏమీ మాట్లాడదు. రాజ్ బయటికి వెళ్ళి తప్పు చేస్తున్నాడు. సొంత భార్య అయినా కావ్యకు కూడా ఈ విషయం తెలుసు. కావాలంటే కావ్యని అడగండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే అపర్ణ అలాగే ఇక దానలక్ష్మి అందరూ కూడా హాల్లో ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని ఒక్కసారిగా షాక్ అయిపోగానే కావ్య మనసులో ఇక వెంటనే శ్వేత గురించి ఖచ్చితంగా ఇక వీళ్ళకి తెలుసుండొచ్చు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. రాజ్ అయితే అసలు ఏం చెప్పాలో అర్థం కాక ఇటు ఫ్రెండ్ అని చెప్తే కావ్య ఖచ్చితంగా ఫ్రెండ్ అని తెలిసిపోతుంది కళావతికి. అలా అని చెప్పి ఫ్రెండ్ కాదని చెప్తే నా గురించి ఇంట్లో అందరూ బ్యాడ్గా అనుకుంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్. ఇక వెంటనే మా మమ్మీ కానీ నేను కానీ ఇంట్లో ఏదైనా విషయం చెప్తే అది ఖచ్చితంగా నమ్మరని బాగా తెలుసు, అందుకే
తగిన సాక్ష్యాలతోనే వచ్చాను అత్త అని చెప్పి అంటాడు ఇక రాహుల్. ఆ మాటలకి ఇక ఇందిరాదేవి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నా మనవడు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారేంటి, ప్రూఫ్లతో రావడం ఏంటి అని చెప్పి ఇక గట్టిగా అంటుంది. ఆ మాటలకి ఇక లోపల ఇందిరాదేవికి ఆల్రెడీ రాజ్ కావాలని కావిని వదిలించుకోవాలని ఇక శ్వేత నా అమ్మాయిని అడ్డం పెట్టుకుంటున్నారని మొత్తం మ్యాటర్ తెలుసు కాబట్టి ఇక వెంటనే ఏం చెప్పినా కూడా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అయినా ఆఫీస్కి వెళ్ళి నా మనవడు కష్టపడి ఇంటికి రాగానే ఏంటి పంచాయతీ, ఫొటోస్లో ఆడ మగ కలిసి ఉంటారు, అంత మాత్రాన వాళ్ళని ఇక వేరేగా అనుకుంటారా ఏంటి, మొన్న నీ భార్యను కూడా కావాలని అనుమానించావు, అసలు నీ మాట ఎవరు లెక్కకు తీసుకుంటారు అని చెప్పి ఇక అనడంతో వెంటనే రుద్రాణి, అవును కదా నిజమే, మొన్న మేము అందరి ముందు పెళ్లిలో ఫూల్ అయిపోయాం, ఇప్పుడు రాజ్ విషయంలో కూడా ఫూల్ అవ్వదలుచుకోలేదు, నిజమే అందులో ఏముంది, ఏమీ లేదు, ఇటు శ్వేత అలాగే రాజ్ ఇద్దరు క్లోజ్గా ఒక ఫోటో మాత్రమే ఉంది, ఇప్పుడు గనక ఆ ఫోటోని చూపించామంటే ఇక నలుగురిలో మేము నవ్వుల పాలు అయిపోవడం ఖాయం అని చెప్పి ఇక వెంటనే ప్లేట్ ఫిరాయించేసి, ఒరే రాహుల్ ఎంత పని చేసావురా వెధవ, అసలు నిన్ను నమ్మి నేను రాజుని నిలదీయడం ఏంటి, ఊరికే కావాలని అలా మాట్లాడాను, అసలు రాజుని ఏ రోజు కూడా తప్పు చేస్తాడు అంటే నేను కల్లో కూడా నమ్మను వదినా అని చెప్పి రివర్స్ గేర్లో అయిపోతుంది. ఇక వెంటనే అపర్ణ వచ్చి, చూడు రుద్రాని, ఇక ఈ రోజైతే ఏదో రకంగా ప్లేట్ని ఫిరాయించావు కానీ ఇంకెప్పుడు కూడా జోక్గా కానీ సీరియస్గా కానీ రాజు గురించి ఒక్క మాట అన్నా కూడా పద్ధతిగా ఉండదు. నా కొడుకుని ఎవరైనా ఏమైనా అన్నారంటే నా సంగతి తెలుసు కదా, నా కొడుకు శ్రీరామచంద్రుడు, అలాంటి శ్రీరామచంద్రుడికి ఒక మాట అంటే ఎవరిని కూడా కనీసం ఊరుకోను, ఇంట్లో నుంచి గెంటేస్తాను, నా కొడుకు గురించి తక్కువ ఎక్కువ మాట్లాడారంటే అని చెప్పి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. కానీ పైకి వార్నింగ్ ఇచ్చిన లోపల మాత్రం అపర్ణకి ఇక రుద్రాణి అన్న మాటలకి ఇక అటు రాజ్ చేసే చేష్టలకి ఇక కరెక్ట్గా సింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు ఇక రాజ్ అయితే వేరొక అమ్మాయిని ఇలా పట్టుకొని కనబడ్డాడు. ఇక తిరిగేసి ఇటు రుద్రాణి ఏమో అదే అమ్మాయిని ఫోన్లో కూడా చూపించింది. అంటే ఖచ్చితంగా రాజు ఏదో చేస్తున్నాడు, అందుకే వేల దాకా మ్యాటర్ వచ్చింది, ఖచ్చితంగా రాజుని ఈరోజు అడిగి తెలుసుకుంటాను, అసలు ఏం జరుగుతుందో అడగాలి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని డిన్నర్ అంతా అయిపోయినాక ఇక అందరూ నిద్రపోయినాక కావ్య కూడా నిద్రపోయింది అనుకున్నాక రాజ్ని కలుస్తుంది. ఖచ్చితంగా రాజ్తో ఈరోజు మనసులో ఉన్న మాటలన్నీ అనేస్తాను అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్తో మాట్లాడుతుంది. ఏంటి నాన్న, నువ్వు చేసే పని నాకేమీ అర్థం కావట్లేదు, ఈరోజు నిన్ను ఇక అందరి ముందు కావాలని ఇక రుద్రాణి అత్త బయట పెడుతుంటే కావాలని అడ్డుగా నుంచున్నాను, కానీ నువ్వు చేస్తుంది నాకేమీ అర్థం కావట్లేదు, ఎవరా అమ్మాయి, ఆ అమ్మాయితో నువ్వెందుకు అంత క్లోజ్గా ఉంటున్నావు, అసలు ఏం జరుగుతుంది చెప్పు రాజ్ అని చెప్పి గట్టిగా నిలదీసేసరికి ఇక రాజ్ అయితే వెంటనే కూడా, లేదు మమ్మీ, నేను అలాగే శ్వేత నా ఫ్రెండు, మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఇక మా ఇద్దరి మధ్య ఏం లేదు మమ్మీ అనగానే, చాలు ఆపురా, నువ్వు అందరికీ చెప్పినట్టుగా నాకు చెప్తే నమ్మేస్తాను అనుకుంటున్నావా, నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వు అబద్ధం చెప్తున్నావని అనగానే, లేదు మమ్మీ నిజం చెప్తున్నాను, శ్వేత నా ఫ్రెండు, అంతకు మించి ఏమీ లేదు అనగానే ఇక మనసులో వెంటనే కూడా రాజు ఇక ఎవరిని ఇష్టపడట్లేదు, ఖచ్చితంగా కళావతినే ఇక ఇష్టపడుతున్నాడని అనుకుంటుంది. ఇక వెంటనే, సరే నాన్న, నువ్వు ఎలాంటి పనులు చేయట్లేదు కదా, ఇక ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావంటే నేను ఎప్పుడు నమ్మను అని చెప్పి ఇక నమ్మకంగా అపర్ణ అయితే కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటుంది. లోపలికి వెళ్ళిన రాజు అయితే కావ్య గురించి ఇక శ్వేత గురించి మమ్మీకి ఈ విషయం చెప్పాను, ఇక ఎప్పుడు కూడా అపార్థమైతే చేసుకోరు అని చెప్పి ఎవరైనా ఎక్కడన్నా చూసినా నన్ను తప్పుగా అనుకోరు అని చెప్పి అనుకుంటాడు. ఇక మరొక వైపు ఇంకా రూమ్లోకి వెళ్తాడు రాజ్. ఇక ఖచ్చితంగా కళావతిని ఈ విషయం నిలదీస్తాను, అసలు ఎవరి బావ, ఈ బావతో నీకెందుకు అంత చనువు, సొంత పెళ్లి చేసుకున్న భర్త పక్కన ఉంటే ఇకలు పక్కపక్కలు ఏంటి అని చెప్పి నిలదీస్తాను అని చెప్పి ఇక వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక కావ్య హారాంగా చక్కగా నిద్రపోతూ కనిపిస్తుంది. ఇక వెంటనే, ఏంటి అప్పుడే నిద్రపోయింది, కళావతికి ఎన్ని అడగాలనుకున్నాను అన్నీ ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది, నాకు నిద్ర లేకుండా చేసి అని చెప్పి కావ్య మొహం దగ్గర చూసి, ఇక ఈ టైంలో లేపితే బాగోదు, ఖచ్చితంగా ఇక రేపు పొద్దున్నే అడగాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు పొద్దున్న అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్. ఇక అదే టైంలో ఫోన్ వస్తుంది కావ్యకి. కావ్య ఇక ఫోన్ వస్తుంటే కావ్య పట్టించుకోదు. ఇక ఫోన్ని వెంటనే కూడా రాజ్ అయితే చూస్తాడు. ఇక అందులో బావా అని ఉంటుంది. బావా
ఈ బావగాడు ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు కళావతికి, అసలు వీడి సంగతి ఏంటో తేలుస్తాను, అసలు నా భార్యతో నీకేం పనిరా అని చెప్పి కడిగి పడేస్తాను అని చెప్పి ఇక ఫోన్ని లిఫ్ట్ చేయబోతూ ఇక ఒక్కసారిగా రాజ్కి అంతకుముందు కావ్యకి అన్న మాటలన్నీ గుర్తుకొస్తాయి. ఇంకొకరు ఫోను తెలియకుండా చూడడం అది మేనస్ కాదు, ఖచ్చితంగా ఫోన్స్ని ఒకరి పర్మిషన్ అడిగే తీసుకోవాలి అని చెప్పి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక అంతరాత్మ వెంటనే బోడి ఏంట్రా ఒకరి పర్మిషన్, నీ సొంత భార్యే, నీ భార్య ఫోన్ నువ్వెందుకు అటెండ్ చేయకూడదు, ఖచ్చితంగా చేయొచ్చు, నువ్వేమీ తప్పులే నేరాలేం చేయట్లేదు, నీ భార్య ఫోను చూస్తున్నావు అంతే, లిఫ్ట్ చేయి పర్వాలేదు అని చెప్పి ఇక అనడంతో ఇక వెంటనే రాజు అయితే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన మరుక్షణం వెంటనే కూడా ఇక వాళ్ళ బావ కావాలని రాజ్ లిఫ్ట్ చేశాడన్న సంగతి తెలుసుకొని, హలో కావ్య, ఏం చేస్తున్నావు కావ్య, ఇక నిద్రపోతున్నావా, నువ్వు ఎప్పుడు అలాగే ఉన్నావు, అసలు నిన్ను కాలేజ్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు కావ్య నువ్వు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక కావాలని రాజ్ అయితే చిన్నగా గొంతు మార్చి అవును బావా అలాగే ఉన్నాను అని చెప్పి కావాలని మాట్లాడతాడు. ఇక అవతల నుంచి ఏం మాట్లాడతాడా అని చెప్పి ఇక కొంచెం గొంతుని మేనేజ్ చేస్తూ మాట్లాడితే ఇక కావ్య వాళ్ళ బావ అయ్యో రాజే ఇలా మాట్లాడుతున్నాడు, ఇక రాజ్కి కరెక్ట్గా ఇక 2-3 ముక్కలన్నా కరెక్ట్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాను, అప్పుడే కదా ఇక కావ్య నేను అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి చూడు కావ్య, నిన్ను చూస్తుంటే నాకు పొద్దున్నుంచి ఒకటి అనాలనిపిస్తుంది, నువ్వు అలాగే మీ భర్త హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, అయినా నువ్వెక్కడా, ఇక నీ పక్కన నీ భర్త ఎక్కడా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం ఇక నువ్వు నాకు ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు, కానీ నీకు నేను చెప్తున్నాను, నీకంటూ లైఫ్లో ఎప్పుడన్నా నీ భర్తతో దూరంగా పెరిగిపోయి నీ భర్త నీకు డైవర్స్ ఇస్తే ఈ బావున్నాడని మర్చిపోద్దు, ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను కావ్య అని చెప్పి అంటూ ఉంటే మండిపోతూ ఉంటుంది రాజ్కి. ఇక దొంగచాటున ఫోన్ వింటూ ఇక రగిలిపోతూ వీడి మొహం, నేను ఇక కళావతికి డైవర్స్ ఇస్తే వీడు పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టుకొని చూస్తాడంట, అదెలా సాధ్యమవుతుంది ఈ కళావతిని పువ్వుల్లో పెట్టుకొని చూడడానికి అని చెప్పి ఇక కోపంతో పెట్టేస్తూ అవును ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇక కళావతిని వదిలేద్దామని అనుకున్నాను కదా, ఇప్పుడేంటి కళావతి వేరొకరికి భార్య అవుతుంది, నన్ను వదిలేస్తుంది అన్న మాటే తట్టుకోలేకపోతున్నాను, అసలు నా మనసు పొద్దున్నుంచి నాకు ఏం చెప్పాలనుకుంటుంది, నేను నిజంగా ప్రేమించేది కావ్యనా లేదంటే అసలు నేను ఎవరిని ప్రేమిస్తున్నట్టు అని చెప్పి ఇక తనలో తనే మదన పడుతూ ఇక కావ్య గురించి ఆలోచన చేస్తూ ఏంటి అసలు నేను ఏం చెయ్యాలనుకున్నాను, ఏం చేస్తున్నాను, కావ్య జీవితం గురించి, కావ్య పుట్టింటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను, కానీ నా మనసు వైపు నుంచి కావ్యని వదలాలని నాకు కొంచెం కూడా లేదు, అదే కూడా కావ్య ఎవరితోనైనా మాట్లాడుతున్నా కూడా తట్టుకోలేకపోతున్నాను, కొంప తీసి దీన్నే ప్రేమ అంటారేమో, ఎప్పటికీ ప్రేమ తెలియని ఈ స్వరాజ్ మనసులో ప్రేమ కలిగేలాగా జరిగింది అని చెప్పి రాజ్ అయితే కావ్య మొహం చూస్తూ ఇక కళావతిని నేను వదులుకోలేను, ఖచ్చితంగా కళావతికి నేను ఆడుతుంది డ్రామా అని చెప్పి చెప్పేయాలి, చెప్పకపోతే కొంపలు అంటుకునేలా ఉన్నాయి, ఆ బావగాడు కావ్య గురించి వెయిట్ చేస్తూ ఇక గోదుగాడు నక్కలాగా కాచుకొని కూర్చొని కావ్యని ఫారెన్ తీసుకెళ్ళిపోదామని చూస్తున్నట్టున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు, కావ్య నాది, కళావతి నేను ఇద్దరం, ఇక మేమిద్దరం ఒకటి, వీడిని ఇక రేపు ఆఫీస్కి వస్తే వాడి మొహం మీదే ఇక కళావతికి ప్రపోజ్ చేసి వాడి నోరు ముయిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది, రేపటి ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.